సంగం మండల కేంద్రంలోని స్థానిక నిమ్మతోపు సెంటర్ ఎస్సీ కాలనీలో ఉన్న మాతమ్మ ఆలయం వద్ద శ్రీ రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి వ్రత పూజలు వైభవంగా నిర్వహించారు. మాఘమాసం సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవారిని పరిమళ పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. కాలనీలోని దంపతులు పాల్గొని భక్తి శ్రద్ధతో సత్యనారాయణ పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వ్రతానికి గడిచిపోయింది, అయినా వాళ్ళకి సంతానము కలగలేదట. అలా సంతానము ఆనందముగా భక్తితో శ్రద్ధతో ఆ స్వామి వారి వ్రతాన్ని చేశాడు. ఆ కట్టెలమ్ముకునేవాడు ఎప్పుడైతే ఆ వ్రతాన్ని చేశాడో ఆ స్వామి అనుగ్రహము ఆ కట్టెలమ్ముకునేవాడు కూడా కలిగింది. ప్రతి సంవత్సరము అతను కూడా ఈ వ్రతాన్ని భక్తితో చేస్తూ చివరికి అతను కూడా మోక్షలోకాన్ని పొందిన సూత మహాముని మరలా ఈ వ్రతములో విశేషంగా చెప్తూ ఉన్నాడట. ఒక వైశ్యుడు, వ్యాపారం చేసుకునేటువంటి ఒక వైశ్యుడు ఉన్నాడు. ఆ వైశ్యుడు ప్రతిరోజు పురోహితుల్ని పిలిపించాడు. ఆ ఉల్కాముకుడు పిలిపించి ఆ పురోహితుల్ని అడిగాడట, ఏమని? అయ్యా, అదే విధంగా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఉల్కాముకుడు అనేటువంటి రాజు కూడా చాలా గొప్పవాడు. అతను కూడా విశేషంగా దాన ధర్మాలు